హాయ్ ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఎగ్ సేమియాను చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ సేమియాను చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ సేమియా చేయడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. ఇందులో 1 కప్పు సేమియాను తీసుకుందాం. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. అలాగే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చిటికెడు అంటే పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి బాగా బాయిల్ చేసుకుందాం. మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఐదు నిమిషాలైంది. చూద్దాం సేమియా కుక్ అయిందో లేదో. చూడండి, సేమియా బాగా కుక్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకుందాం. ఇలా ఇందులోని వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. సేమియా మరీ మెత్తగా కాకుండా ఉండడానికి కొన్ని నార్మల్ వాటర్ని వేసి వాష్ చేసి పెట్టండి. దీనివలన సేమియా పొడి పొడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. గ్యాస్ ఆన్ చేసి మరో ప్యాన్ని తీసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఇందులోకి గుడ్లను పగలగొట్టి తీసుకుందాం. ఇక్కడ నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు కావాలంటే 2 ఎగ్స్తో లేదా 4 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ కారం తీసుకుందాం. ఈ ఎగ్గును ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ ఎగ్ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. 2 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ కట్ చేసిన వెల్లుల్లి, చిన్నగా కట్ చేసిన 1 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి పావు కప్పు బీన్స్, అరకప్పు క్యాబేజీ తురుము, పావు కప్పు కట్ చేసిన క్యాప్సికమ్ తీసుకుందాం. ఇలా ఎగ్ సేమియాలో వెజిటేబుల్స్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక 70-80% ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతే వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అంతగా రావు. ఇలా 70-80% ఫ్రై అయ్యాక ఇందులో బాయిల్ చేసిన సేమియాను తీసుకుందాం. అలాగే ఫ్రై చేసిన ఎగ్ మిక్స్ని తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఎగ్ ఫ్రైలో సేమియా కుక్ చేసేటప్పుడు సాల్ట్ని వేసాం కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక కొద్దిగా కొత్తిమీర తురుముని వేసి కలపాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. మన ఎగ్ సేమియా ఫ్రై రెడీ. ఈ ఎగ్ సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ సేమియా ఫ్రైని చేసుకొని రుచి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.